వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. ప్రస్తుతం ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గర మొత్తం భద్రత కూడా కట్టుదిట్టంగా ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ దొంగలకు సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్తూ ఉంటారు కాబట్టి సో కిటకిటలాడుతుంది ఒకవైపు బస్ స్టాండ్ అంతా కూడా. సో భద్రతకు సంబంధించి సిఐ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నంగా యాదగిరి గారు ఉన్నారు. సరే, ఎలాంటి భద్రతలు తీసుకున్నారు? ముఖ్యంగా ఈ పాకెట్కి సంబంధించి కటింగ్ వాళ్ళు ఉంటారు, సెల్ ఫోన్స్ దొంగతనం చేసే వాళ్ళు ఉంటారు, పెద్ద ఎత్తున కిటకిటలాడుతుంది జనాలతో కూడా. సో ఎట్లాంటి భద్రత తీసుకున్నారు? మా పై ఆఫీసర్లు మాకు వచ్చిన ఆదేశాల ప్రకారంగా మేము ఇక్కడ ప్రైవేట్ వెహికల్స్ లోపల రాకుండా చూడడము, దొంగలు ఎవరైతే ఉంటారో పిట్ ప్యాకెట్ మన ప్రయాణంలో ఎక్కే డోర్ దగ్గర పోయి చూసి పట్టుకోవడము, ప్రజలకు ఇబ్బంది కాకుండా ఎవరైనా ముసలోళ్ళు కానీ కుంటోళ్ళు గుడ్డోళ్ళు అటువంటి ఉంటే మా సెక్యూరిటీ తరపు నుంచి మేము పిల్లల వాళ్ళ లోపలికి ఎక్కించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటివరకు ఇక్కడ ఎలాంటి దొంగతనం జరగలేదు. మేము కూడా ఒక 70 మంది దాకా ఇక్కడ అలాట్మెంట్ ఉంది ఎంజీబీఎస్లో. మిగతా జేబీఎస్ కానీ పైట్లో చాలామంది ఉన్నారు, కానీ మేము 5వ రోజు 9వ తారీఖు నుంచి కంటిన్యూ ఉంటున్నాం డ్యూటీలలో. ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మేము చూసుకుంటున్నాం ఇప్పటివరకు అయితే. ముఖ్యంగా అంటే ప్రయాణికుల నుంచి మీకు ఏమైనా కంప్లైంట్స్ వస్తున్నాయి? ప్రయాణికుల నుంచి కంప్లైంట్ రాలేదు. ఎందుకు రాలేదంటే మాకు ప్రయాణికుల కన్నా ఎక్కువ మేము బస్సు స్పేర్లో పెట్టారు కాబట్టి లేదు. ఎందుకంటే బస్సు తక్కువైనప్పుడు ప్రయాణికులతో మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి అటువంటి ఆలోచన ఏం లేదు. బస్సులో చూడడానికి కూడా ఉన్నాయి. 20 మంది వచ్చారంటే ఒక బస్సు అడిగి ఉంది ఇప్పుడు పెట్టడానికి, కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకుంటున్నాం. సరిపోయిన బస్సులు అయితే ఉన్నాయి, మాకు ఎక్స్ట్రా ఉన్నాయి. సరిపోయిన బస్సు కాకుండా ఎక్స్ట్రా పెట్టినాం. థ్యాంక్ యూ. సో ఇది అంటే భద్రతా పరంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగట్లేదు. ముఖ్యంగా మొత్తం బస్ స్టాండ్ అంతా కూడా పోలీస్ పహారాలో ఉంది. మఫ్టీలో చాలామంది పోలీసులు కూడా ఉన్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రయాణికులకు అన్ని అందుబాటులోనే ఉంచారు. ఇటు డిపో ఏదైతే ఎంజీబీఎస్కు సంబంధించినటువంటి డిపో వాళ్ళు కావచ్చు, అలాగే పోలీసు వ్యవస్థ కూడా కట్టుదిట్టంగా పనిచేస్తూ ఉందని కూడా చెప్తా ఉన్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి.